మేషరాశి వారికి సెప్టెంబర్ 1, 2, 3వ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీరు ఎన్ని పనుల్లో ఉన్నా సరే, ఈ 3 రోజుల్లో అసలు మీకేం జరుగుతుంది? ఏంటి? అసలు మీకు డబ్బు పరమైనటువంటి శుభవార్తలు ఏమైనా వింటారా? అలాగే ధనం చేతికి అందుతుందా? లేదా? ఒకవేళ వచ్చినా ఆ ధనం అంటే మీరు ఎలా పొదుపు చేసుకోగలుగుతారా? లేకపోతే ఖర్చులైపోతూ ఉంటాయా? మీ మీ మీద ఆ తల్లి యొక్క అనుగ్రహం అనేది ఎంతవరకు ఉంది? ఏంటి? అసలు ఈ 3 రోజుల్లో మీకుండేటటువంటి ప్రయాణాలేంటి? కలవబోయేటటువంటి వ్యక్తులెవరు? ఏంటి? ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో చక్కగా వివరించబడతాయి కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మేషరాశి వారిది మనం రాశి చక్రంలో చూసుకున్నట్లయితే మొట్టమొదటి రాశి అండి. వీరి రాశికి అధిపతి కుజుడనమాట. మేషరాశి వారు నిజంగా చెప్పాలంటే మనం చాలా అదృష్టవంతులుగా పరిగణించవచ్చు. అదృష్టవంతులకు కష్టాలు ఉండవా అని చెప్పేసి మీకు సందేహం రావచ్చు. మేము అదృష్టవంతులం ఏంటండి, అదృష్టవంతులమైతే మాకు ఈ రకమైనటువంటి కష్టాలు ఈ రకంగా వస్తుంటే మమ్మల్ని పట్టుకొని మీరు అదృష్టవంతులు అంటారు. మాకన్నా దురదృష్టవంతులు అసలు ఈ భూమి మీద ఎవరు ఉండరని చెప్పేసేసి మేము అనుకుంటూ ఉంటున్నాము అని చెప్పేసి మీలో కొంతమంది అనుకుంటూ ఉంటారనమాట. అదృష్టం అంటే ఏంటి అనేది ఒక్కసారి మీ మనస్ఫూర్తిగా మీరు ఆలోచించుకోండి. అంటే మీ గుండె మీద మీరు చెయ్యి వేసుకొని మీరే ధైర్యంగా చెప్పుకోండి. నిజంగానే మీ జీవితంలో అదృష్టం ఉందా? లేదా? అనేది మీ మనసే మీకు సమాధానం అనేది ఇస్తుందనమాట. ఎందుకంటే మనుషులన్న తర్వాత కష్టాలు అనేవి సహజమండి. కష్టాలు వస్తూ ఉంటాయి. సుఖాలు వస్తూ ఉంటాయి. కష్ట సుఖాల కలయికే జీవితం అంటే. అలాగే మీ రాశి పరంగా కూడా మీ జీవితంలో కొన్ని రకాలైనటువంటి సమస్యలు రావటం సహజమే. కానీ అవి మీ దగ్గర అయితే మాత్రం మీరు గమనించుకున్నట్లయితే ఎక్కువ కాలం మీతో అయితే ఉండలేవని చెప్పుకోవచ్చనమాట. అంటే మీ యొక్క అదృష్టం వల్ల అవ్వచ్చు, దైవానుగ్రహం మీ మీద ఉండటం వల్ల అవ్వచ్చు, లేకపోతే మీ మంచితనం వల్ల అవ్వచ్చు, గత జన్మలో మీరు చేసుకున్న పుణ్యఫలం అవ్వచ్చు. ఇట్లా ఆ కష్టం అనేది మీ దగ్గర ఎక్కువ కాలం ఉండదు. దానివల్ల మీకు పెద్దగా నష్టాలైతే మాత్రం జరగవని చెప్పుకోవచ్చనమాట. ఏది జరిగినా కూడా మీ మంచికే జరుగుతుంది. అది మీరు అర్థం చేసుకునేటప్పటికి కొంచెం సమయం పట్టి ఆలోపు కొంచెం తికమక పడిపోతూ ఉంటారనమాట. ఎందుకంటే ఏ మనిషితోనైనా సరే ఈ జన్మలో మనకు రుణానుబంధం ఉంటేనే ఏ వ్యక్తి అయినా మనకు పరిచయం అవుతూ ఉంటారనమాట. అంటే ఎవ్వరితో కూడా అది వస్తు రూపేణ అవ్వచ్చు, మనుషుల రూపేణ అవ్వచ్చు, ధనం రూపేణ అవ్వచ్చు, ఇట్లా ఏదైనా సరే ఒక రుణానుబంధం అని చెప్పేసేసి మనకెప్పుడూ కూడా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారనమాట. అలాగే ఒక వ్యక్తి మనకు పరిచయం అయిన, మనతో కలిసి ఉన్న, అలాగే ఒక వ్యక్తి మనం ప్రాణానికి ప్రాణంగా ఇష్టపడేటటువంటి వ్యక్తి దూరమైన ఏదైనా కానివ్వండి, దాని వెనకమాల మహాపరమార్థాలనేవి దాగి ఉంటాయన్నమాట. కాబట్టి ఎప్పుడు ఏమైనా సరే ఏది జరిగినా కూడా మన మంచికే అనేటటువంటి సత్యాన్ని గమనించినటువంటి వారు జీవితంలో మంచి స్థాయికి ఎదగగలుగుతారనమాట. దైవం ఏది కూడా ఊరికినే చెయ్యదు. కాకపోతే మనకేంటంటే ఎందుకిలా జరిగింది? ఎందుకిలా జరిగింది? అని చెప్పేసేసి మనం మనుషులం కాటాన బాధ అనేది సహజంగా ఉంటుంది. కానీ ఏది జరిగినా కూడా దైవాధీనం అనమాట. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని చెప్పేసి అంటూ ఉంటారు. అలాంటి చీమే కుట్టనప్పుడు, చిన్న పనే జరగనప్పుడు మన జీవితంలోకి వచ్చి వెళ్ళేటటువంటి మనుషులు అవ్వచ్చు, వచ్చి వెళ్ళేటటువంటి డబ్బు అవ్వచ్చు, వచ్చి వెళ్ళేటటువంటి బంధాలు అవ్వచ్చు, ఇలాంటివన్నీ కూడా దైవం యొక్క అనుగ్రహం లేకుండానే జరుగుతాయి అంటారా? ఒక్కసారి మీరు కూడా ఆలోచించినట్లయితే అలాంటి ఆ మాటల యొక్క తాత్పర్యం అనేది మీకే అర్థమవుతూ ఉంటుందన్నమాట. కాబట్టి మీ జీవితంలో ఏది జరిగినా కూడా మీకంతా మంచికే జరుగుతుంది. ఇక ఈ మేషరాశి వారి విషయానికొస్తే వీరేంటంటే ఒక మంచి పట్టుదల కలిగినటువంటి వ్యక్తులండి. దైవారాధన బాగా చేస్తూ ఉంటారు. ఒక మాటలో చెప్పాలంటే కలుసుబాటు మనుషులనమాట. ఈ మేషరాశి వారు ఎక్కడ ఉంటే ఆ ఇంటికి బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చనమాట. వీరికి పుట్టిళ్ళ కాడ జీవితం అనేది ఆడపిల్లలైతే పుట్టింటి కాడ జీవితం అనేది పెద్దగా అంతగా కలుసుబాటు అనేది లేకపోయినా మెట్టినింటి కాడ మాత్రం ఆ ఆడపిల్లకు విపరీతంగా కలిసి వస్తుందన్నమాట. ఆ భర్త సంపాదన బాగుంటుంది. ఆ జీవితం చాలా బాగుంటుంది వైవాహిక జీవితం.
ఇంకా ఈ 3 రోజులు జరిగేది తెలుసుకునే ముందు ఒక్కసారి ఇది వినండి. చాలామంది కూడా కొన్ని చెప్పుకోలేని సమస్యలతో బాధపడేవారు. అంటే ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, వ్యాపారము, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, మీ మీద కానీ, మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా సరే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు. గురువుగారి ఫోన్ నంబర్ 9948253372. ఈ నంబర్‌కి గనక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు. మీ సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా ఫోన్‌లోనే అందుతుంది. ఆ గురువుగారు చేసేటటువంటి ప్రత్యేకమైనటువంటి పూజల వలన, పరిహారాల వలన మీరు మీ సమస్య నుంచి పూర్తిగా బయటపడగలుగుతారనమాట. అలాగే మేము కూడా గురువుగారి దగ్గర కొన్ని సమస్యలకు ఎన్నో రకాలైనటువంటి పరిష్కారాలు పొందటం అనేది జరిగిందనమాట. కాబట్టి మీకు కూడా ఏదైనా ఇబ్బంది ఉంటే గురువుగారికి ఈ నంబర్‌కి కాల్ చేయటం వలన మీరు మీ సమస్య నుంచి బయటపడగలుగుతారు. ఇలా ఈ మేషరాశి వారికి ఆడపిల్లల్ని మనం గమనించినట్లయితే మెట్టినింటి జీవితం అనేది చాలా బాగుంటుందన్నమాట. అంటే పుట్టినింట్లో కూడా ఇబ్బందులు ఉంటాయని కాదండి. కాకపోతే మెట్టినింటి కాడ అదృష్టం అనేది మామూలుగా కాదండి. అది అసలు ఒక్క మాటలో కూడా మనం చెప్పలేమనమాట. మహర్జాతకం అనేది పడుతుందనమాట. అంటే ఇక్కడ సాదాసీదా జీవితం గడిపినటువంటి ఆడపిల్ల మెట్టినింట్లో ఏంటంటే ఒక రాణిలాగా, అంటే అసలు జీవితంలో చూడని ఇల్లు, జీవితంలో చూడని ఆ యొక్క సంపాదన, బంగారము, వెండి, కార్లు, నగలు, మంచి అంటే గొప్ప గొప్ప బిల్డింగులవ్వచ్చు, గొప్ప గొప్ప ఆస్తులవ్వచ్చు. అలా కోటేశ్వరులుగా మారేవాళ్ళు కొంతమంది ఈ మేషరాశి వారిలో అయితే మాత్రం ఉన్నారండి. ఎందుకంటే వీరికి అదృష్టం అనేది ఆ రకంగా ఉందన్నమాట. అంత బాగా కలిసి వస్తుంది. ఈ మేషరాశి వారిని గనక ఎవరైనా వివాహం చేసుకున్నట్లయితే మెట్టినింట అదృష్టం అనేది విపరీతంగా పడుతుందన్నమాట. అలాగా ఈ మేషరాశి వారిలో కొంతమందికైతే జరిగే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే అందరికీ అని చెప్పలేం కదండీ! ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా జరుగుతుంది. ఏదైనా కొంతమందికి నూటికో, కోటికో ఒకళ్ళని గమనించినట్లయితే ఒక్కొక్కళ్ళకి ఎక్కడైనా కొంచెం రాతలు అంటే భర్త విషయంలో, వివాహం విషయంలో జీవితం కొంచెం అటు ఇటు అవుతూ ఉంటుంది. అది ఏంటంటే మనం గత జన్మలో తెలిసి తెలియక చేసినటువంటి పాపాలవ్వచ్చు, లేదా పితృదోషాలవ్వచ్చు, పితృశాపాలవ్వచ్చు. ఇలాంటి వాటి వల్లేంటంటే కొంచెం కొన్ని సమస్యలనేవి మనకు తెలియకుండానే వస్తూ ఉంటాయి. అది అందరికీ అలా జరుగుతుందని మనం చెప్పలేమండి. కానీ ఎక్కువ శాతం అయితే మాత్రం ఇలా ఉంటుంది. అంటే వైవాహిక జీవితం అనేది చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చనమాట. ఇక మగవారు కూడానండి, మగవారిని చేసుకున్నా కూడా ఈ మేషరాశి వారి పురుషులు కూడా బాగా కలుసుబాటు వ్యక్తులు, కష్టాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులు, ఎంతో పద్ధతి కలిగినటువంటి వ్యక్తులనమాట. వీరు కూడా జీవితంలో ఒక మంచి ఉన్నత స్థాయికి ఎదగటం కోసము అహర్నిశలు కష్టపడేటటువంటి వ్యక్తులు కాబట్టి ఈ మగవారికి కూడా బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇట్లా మేషరాశి వారికి చాలా వరకి కూడా సమస్యలనేవి వచ్చినప్పటికీ కూడా ఆ దైవానుగ్రహం వలన, వీరికి ఉన్నటువంటి తెలివితేటలు, పట్టుదల వల్ల కూడా వీరు పూర్తిగా ఆ సమస్య నుంచి బయటపడగలుగుతారు. అయితే ఒక్కొక్కసారి వీరి జాతక ప్రకారం అంటే నా అనుకున్నటువంటి వారిలోనే తెలిసి తెలియకుండా కొంత మోసపోయేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అంటే వీరి జాతక ప్రకారం కొంత అలాంటిది జరుగుతూ ఉంటుంది. అయితే దానివల్ల వీరికి పెద్దగా నష్టమైతే ఏమీ ఉండదు. కానీ అలాంటి కొన్ని కొన్ని విషయాలు అవి వారికి అర్థమైతే ఏంటంటే వారి గుండె అనేది పగిలిపోయే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే జీవితంలో కొన్ని రకాలైనటువంటి జరిగినప్పుడు అలాంటివేంటంటే అంటే కొన్ని తెలిసినటువంటి ఎదురు దెబ్బలు ఉంటాయి. తెలిసినటువంటి ఎదురు దెబ్బలు ఉన్నప్పుడేంటంటే అలాంటి నమ్మకం కోల్పోయినటువంటి వ్యక్తులను వీరు పూర్తిగా దూరం పెట్టేసేయటం జరుగుతుంది. కానీ ఎవరినైతే పూర్తిగా నా అని చెప్పేసేసి నమ్ముతూ ఉంటారో అలాంటి వారి వల్ల కొన్ని చిన్న చిన్న పొరపాట్లు, కొంచెం నమ్మక ద్రోహాలు జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అయితే అదృష్టవశాత్తు వారికి ఆ విషయాలు తెలియకపోవటం వలన, ఎందుకంటే వారి జీవితంలో ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. కానీ తెలిస్తే మాత్రం చాలా బాధపడేటటువంటి సందర్భాలనమాట. అలాంటివి వారికి తెలియకపోవటం వలన
వారు మామూలుగానే ఉండగలుగుతారు. కాబట్టి కొంచెం వారి జాతక ప్రకారంగా నమ్మక ద్రోహం అనేది కొంచెం కలిగేటటువంటి అవకాశాలైతే ఉంటాయన్నమాట. కొంత తెలిసి, కొంత తెలియక ఇలా ఉంటూ ఉంటుందన్నమాట. ఇక ఈ 3 రోజుల్లో ముఖ్యంగా మనం గమనించినట్లయితే, ఈ 3 రోజుల్లో ఖచ్చితంగా మీకు ధనం అనేది చేతికి అందుతుంది. మీరు పడినటువంటి కష్టానికవ్వచ్చు, లేకపోతే మీరెక్కడన్నా డబ్బు అడిగి ఉండొచ్చు, లేకపోతే మీకేదన్నా పెండింగ్‌లో ఉన్నటువంటి డబ్బు చేతికి రావటం అవ్వచ్చు. ఇట్లా ఏదో ఒకటి రూపంలో, ఉద్యోగం రూపంలో, వ్యాపారాల రూపంలో మీరు పడినటువంటి కష్టానికి ఖచ్చితంగా ఆ డబ్బు అనేది మీ చేతికి అందుతుందనమాట. ఆ డబ్బును చూసి మీరు పడినటువంటి కష్టాన్ని కూడా మీరు మర్చిపోయి సంతోషపడేటటువంటి అవకాశం అనేది ఉంటుందనమాట. ఎందుకంటే మనకి 1, 2 తారీఖుల్లో ఏంటంటే ఖచ్చితంగా డబ్బు అనేది చేతికి అందేటటువంటి సమయం అండి. ఎన్ని రోజులు అంటే 30 రోజులు మనం కష్టపడేది కూడా ఆ 1వ తారీఖు కోసమే, మనం వచ్చేటటువంటి నెలాఖరి 1వ తారీఖులు ఇలాంటి రోజు కోసమే ఎదురు చూస్తూ ఉంటామనమాట. మనం పడినటువంటి కష్టాన్ని కూడా మరిపించేటటువంటి రోజులు అవి. ఎందుకంటే చేతిలో డబ్బు అనేది వచ్చి పడినప్పుడు ఏంటంటే మనిషికి ఆ పడినటువంటి కష్టమంతా మర్చిపోయి సంతోషంగా ఉండగలుగుతారనమాట. ఆ కష్టాన్ని మరిపించేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. అలా వీరికేంటంటే జీవితంలో డబ్బు పరంగా అయితే పెద్దగా ఇబ్బంది ఉండదండి. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా అవి ఎక్కువగా అయితే నిలబడవు. ఒక్క మాట చెప్పాలంటే ఈ మేషరాశి వారి మీద అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహం అయితే పుష్కలంగా ఉంటుందన్నమాట. మీరు ఎంత లేదు అని చెప్పేసేసి మీరు బాధపడుతున్నా చేసినా కూడా మీకైతే పెద్దగా ఇబ్బంది ఉండదని మేము చెప్తామండి. కానీ మీరు ఒకవేళ అనుకున్నా చేసినా కూడా మీరు గమనించుకోండి. అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహం అయితే మాత్రం మీకు సంపూర్ణంగా ఉంటుందన్నమాట. అంటే అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహం కలగటం అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. చాలామంది కూడా కోటేశ్వరులు ఉన్నప్పటికీ కూడా వారు కనీసం ఒక్క ముద్ద కూడా, ఒక్క పూట కూడా తినలేని పరిస్థితుల్లో అనారోగ్య పరిస్థితుల వల్ల అలా ఉంటూ ఉంటారు. కానీ ఈ మేషరాశి వారిని మనం గమనించినట్లయితే వీరికి ఆరోగ్యవశాత్తు కూడా చాలా బాగుంటుందండి. అంటే చక్కగా 3 పూట్ల అన్నం తినగలుగుతారు. కష్టపడి శ్రమించేటటువంటి మనుషులు కాబట్టి. అలాగే ఎప్పుడు కూడా అంటే బియ్యం తెచ్చుకోవటానికి డబ్బు లేనంత, లేకపోతే ఎక్కడికో వెళ్ళి అప్పు చేసే అంత, ఒకరి దగ్గరకు వెళ్ళి చేయి చాచాల్సినటువంటి పరిస్థితి అయితే మాత్రం రాసిపెట్టుకోండి. ఈ మేషరాశి వారికి పొరపాటున కూడా రాదు. వీరు ఎవరికైనా సరే నలుగురికి సహాయం చేసేటటువంటి వ్యక్తులే కానీ సహాయం కొరకు మాత్రం వీరు ఎవ్వరి దగ్గరికి వెళ్ళరు. ఎందుకంటే వీరు కష్టపడేటటువంటి మనుషులు కాబట్టి వీరి జీవితంలో ఎప్పుడూ అలాంటి ఇబ్బందులు అనేవి రావనమాట. మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా వీరిలో కొంతమందికైతే వీరి సుడి తిరిగి పెద్ద కోటేశ్వరులు అయ్యే అవకాశం కూడా ఉంది. సరే, కొంతమందికి అలాంటి అవకాశం అంటే అరుదుగా ఉంటుంది కాబట్టి వీరికైతే మాత్రం వీరి జీవితంలో తిండికి, గుడ్డకి, అలాగే ఆహారానికి, ధనానికి, ధాన్యానికి మాత్రం కనీస అవసరాలైతే మాత్రం అలా వెళ్ళిపోతాయని చెప్పుకోవచ్చనమాట. నిజంగా అప్పు లేకుండా కనీస అవసరాలు తీర్చుకోగలిగినటువంటి మనిషి నిజమైనటువంటి కోటేశ్వరుడండి. ఇది జీవితంలో గుర్తుపెట్టుకోండి. ఎంతమందికి ఎన్ని కోట్లు ఉన్నప్పటికీ కూడా, ఎన్ని ఉన్నా సరే అన్నీ ఇక్కడ వదిలిపెట్టి పోవాల్సిందే కానీ ఎవ్వరూ కూడా ఒక్క రూపాయి కూడా తీసుకెళ్ళలేరు. కాకపోతే ఈ భూమి మీద ఉన్నంత కాలం అంటే సామాన్య మానవుల కన్నా ఇంకాస్తంతగా సుఖపడుతూ ఉంటారనమాట. కాలినడకన సామాన్య మానవుడు నడిస్తే వారు కారుల్లో నడుస్తూ ఉంటారు. అలాంటి చిన్న చిన్న తేడాలు ఉంటే ఉండవచ్చు. కానీ నిజంగా అదృష్టం అనేది, నిజమైన సంపద అనేది మనసులో ఉంటుందన్నమాట. కారులో వెళ్ళామా అన్నది ముఖ్యం కాదు. కానీ ఆ మనసులో, మన గుండెల్లో ఉన్నటువంటి గుండె లోతుల్లో మనకు మనశ్శాంతి ఉందా, తృప్తి ఉందా లేదా అనేదే ముఖ్యమనమాట. అలాంటి తృప్తి అనేది ఈ మేషరాశి వారికి సంతృప్తిగా ఉంటుందని చెప్పుకోవచ్చనమాట. కాబట్టి మీ పరంగా మీకైతే మాత్రం జీవితంలో దిగులు అనేది ఉండదు. మీకు అలా జరిగిపోతూ ఉంటుందన్నమాట.
అలాగే ఈ మేషరాశి వారికి వీరు స్త్రీ పురుషుల గురించి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా వీరిని వివాహం చేసుకున్నటువంటి వారికి బాగా కలిసి వస్తుంది. మేషరాశి పురుషుల్ని ఎవరైతే చేసుకుంటారో వారికి బాగా కలిసి వస్తుంది. ఆ స్త్రీకి బాగా కలిసి వస్తుంది. భర్తగా పొందినటువంటి స్త్రీకి బాగా కలిసి వస్తుంది మేషరాశి పురుషుడిని. అలాగే మేషరాశి స్త్రీలను ఎవరైతే వివాహం చేసుకుంటారో అవతల ఆ వ్యక్తికి కూడా బాగా కలిసి వస్తుందన్నమాట. అంటే వీరి జాతక పరంగా వీరు బాగా కలుసుబాటు వ్యక్తులు. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది వీరికి సంపూర్ణంగా ఉంటుందని చెప్పుకోవచ్చనమాట. అలా వీరు కాస్తో కూస్తో ఏదన్నా కష్టాలు వీరు పడితే పడొచ్చేమో కానివ్వండి, జీవిత భాగస్వాములకు మాత్రం బాగా కలిసి వస్తుంది. జీవిత భాగస్వామికి కలిసి వస్తే అది వీరికి సంతోషమే కదా! అది వీరికి కూడా కలుసుబాటుగా మనం చెప్పుకోవచ్చనమాట. అలాగే జీవిత భాగస్వామిని అమితంగా ప్రేమించేటటువంటి వ్యక్తులు ఈ మేషరాశి వారనమాట. ఎప్పుడూ కూడా వారిని ఎంతగానో అమితంగా ప్రేమిస్తూ ఉంటారు. కలలో కూడా వారిని తప్ప ఎవ్వరిని ఊహించుకోలేనటువంటి వ్యక్తులనమాట. ఎందుకంటే అవతల వ్యక్తులు చూపించే ప్రేమ అలాగే ఉంటుంది కాబట్టి ఆ ప్రేమకు వీరు కూడా కట్టుబడిపోయి ఉంటారని చెప్పుకోవచ్చు. ఇలా ఈ మేషరాశి వారికైతే మాత్రం ఈ 3 రోజులు ఇలా జరుగుతుంది. అనుకోని కొత్త వ్యక్తులు పరిచయమయ్యే అవకాశం అనేది ఉంటుంది. జీవితంలో అసలు మనం వీరిని చూడగలుగుతామా? మనం మాట్లాడగలుగుతామా? అనని చెప్పి ఊహించని వ్యక్తులు వారంతట వారే వారి దగ్గరకు వచ్చి మాట్లాడే అవకాశాలైతే ఉంటాయన్నమాట. దానివల్ల వారు చాలా సంతోషపడే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అంటే వారితో కాస్తో కూస్తో ఫోనుల్లో మాట్లాడటం అవ్వచ్చు, ఇలా వారి ఎదురుగా కలవటం అవ్వచ్చు. ఇలాంటివి కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి. అంటే అసలు వారు ఊహకు కూడా అందనటువంటి అది ఒక వార్త అని చెప్పుకోవచ్చనమాట. ఎందుకంటే ఒక్కొక్కసారి అద్భుతాలు, వింతలు అనేవి అలా జరుగుతూ ఉంటాయండి. మనం ఒకటి తలిస్తే ఆ దైవం ఒకటి తలుస్తుంది అని చెప్పేసేసి అంటూ ఉంటారు. అలానే ఇది మేషరాశి వారి జీవితంలో ఖచ్చితంగా జరుగుతుందనమాట. ఇలా మేషరాశి వారికేంటంటే కష్టం అనుకున్న సమయంలో సుఖం, సుఖం అనుకున్నటువంటి సమయంలో కష్టం. వీరు ఒకటి తలిస్తే ఆ దైవం మరొకటి వీరికి కానుకగా ఇవ్వటము, ఇలాంటివన్నీ కూడా వీరి జీవితంలో జరుగుతూ ఉంటాయన్నమాట. కాబట్టి ఏది జరిగినా సరే మీ మంచికే అనుకోండి. ఈ 3 రోజుల్లో అయితే మీకు జరిగేది ఇది. అలాగే మనం చెప్పినటువంటి విషయాలు కూడా మళ్ళీ మీరు ఇంకొకసారి విని మీ జీవితంలో మీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోండి. మనిషికి నిజమైనటువంటి ఆస్తులు, సంపదలు, అందము ఇలాంటివన్నీ కూడా పైకి కనిపించేటటువంటి ఆడంబరాలు, ఆభరణాలు కాదండి. ఏ మనిషి అయితే ఎవరి మనసును వారు జయించగలుగుతారో అంటే మీ మనసును మీరు జయించగలగాలి. మిమ్మల్ని మీరు గెలుచుకోగలగాలి. అలాంటప్పుడు మీరు నిజమైనటువంటి అదృష్టవంతులుగా మారుతారు. అంటే కోపము, ఆవేశము ఇలాంటివన్నీ కూడా తగ్గించుకోవాలి. ఎదుటివారిని క్షమించగలిగేటటువంటి గుణం అనేది ఉండాలి. తప్పొప్పులను చూసుకోవటానికి భగవంతుడు ఉంటాడు. భగవంతుడికి చేయాల్సినటువంటి పనులను భగవంతుడికి వదిలేయాలి. అలా కాకుండా అలాంటి పనులు మనం చేద్దామనుకుంటే మాత్రం మనకు మనశ్శాంతి అనేది లేకుండా చాలా ఇబ్బందులు పడిపోతూ ఉంటామనమాట. ఎందుకంటే రాతలు బాగున్నటువంటి వాళ్ళు ఎన్ని నీతులైనా చెప్తూ ఉంటారండి. ఎదుటివారిని స్వార్థపరులనేవారు అంతకన్నా స్వార్థపరులనమాట. అంటే ఒక వేలు ఒకరి వైపు చూపిస్తున్నారు అనంటే మిగిలిన 4 వేళ్ళు వారి వైపు చూపిస్తున్నాయన్న కనీస జ్ఞానం కూడా తెలియనటువంటి జనాల గురించి ఆలోచించాల్సినటువంటి అవసరము, బాధపడాల్సినటువంటి అవసరము, పట్టించుకోవాల్సినటువంటి అవసరం అంతకన్నా లేవనమాట. కాబట్టి ఇలాంటి జీవిత సత్యాలన్నీ తెలుసుకొని మీరు మీ జీవితాన్ని కొనసాగించడం వలన మీకు చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఈ 3 రోజులైతే మీకు జరిగేది ఇదండి. అర్థమైంది కదా మేషరాశి వారికి ఏంటి ఈ 3 రోజులనేది. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే మీకు తెలిసిన మేషరాశి మిత్రులకు కూడా తప్పకుండా షేర్ చేయండి. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్‌ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. అలాగే ఈ వీడియోలో చెప్పినటువంటి మాటల ప్రకారం మీ యొక్క అనుభవాన్ని కూడా తప్పకుండా కామెంట్ చేయండి. అంటే ఈ మాటలనేవి మీకు చాలా ధైర్యాన్ని, సంతోషాన్ని ఇచ్చాయని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. కాబట్టి మీ యొక్క విలువైనటువంటి కామెంట్‌ను చేసి అలాగే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.